తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. One third of the road space is automatically opened up. That means your efficiency, the city's ability to transport will increase automatically by about 33%. Okay. So like that, there are a number of solutions we can say. There used to be one Professor Raghavachari. He was one of the traffic and transportation early pioneers of traffic and transportation engineering in this country. I worked closely with him. He used to tell us the same thing. Arrive at smaller solutions. Traffic junction improvements, how you can make junction improvements with simple engineering solutions. How do you solve in now in another 2 weeks, see, the problems will start. Monsoon will be on. Once the monsoon is on, roads will become reverse in Hyderabad city. Okay, you can use boats. Lots of things will be there. ఇప్పుడు 67 to 70 వెహికల్స్ ఉన్నాయి పర్ 100 పాపులేషన్. అండ్ కార్లు ఒకటే మెన్షన్ చేశారు, స్కూటర్స్, 2 వీలర్స్. రేపు పొద్దున స్కూటర్లు, కార్లు అవుతాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది. రోజుకు 2000 వెహికల్స్ యాడ్ చేస్తుంటే విదిన్ 5 years ఇట్ విల్ బి మోర్ దెన్ 100 పర్ 100 పాపులేషన్. సో ది ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు గెట్ వర్స్, నాట్ బెటర్. అది మనకు చాలా డీప్గా అర్థం కావాలి. అన్లెస్ వయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ దేర్, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తో అమెరికా లాంటి దేశాలు కూడా జేజమ్మలు దిగొచ్చినా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినా సాధ్యం కాదు. వీఆర్ నాట్ యూనిక్, అందరికీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2, వారు చెప్పారు ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. మెట్రో వారు ఎండీగా చేశారు. హైదరాబాద్ మెట్రో 171 కోచెస్ ఉన్నాయి ప్రస్తుతం. బెంగళూరు మెట్రో మనకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ, అంతే, 342 ఉన్నాయి కోచెస్. 126 కొత్తగా యాడ్ చేస్తున్నారు. మనం 22,000 కోట్లు అంత ఖర్చు పెట్టి 300 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టలేక 30 కోచెస్ కొనలేకపోయినాం. అంటే బుద్ధి ఉపయోగించట్ల, గుడ్డెద్దు చేలో పట్టకపోతున్నాం. ఆప్టిమల్ యూటిలైజేషన్ మనకి. 3వది లో కాస్ట్ సొల్యూషన్స్. డబ్బులు చాలా స్కేర్స్ కమాడిటీ గవర్నమెంట్ దగ్గర. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరో పార్టీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు. మనం ఏదో లక్షల కోట్లు అని చెప్పంటే ఇవన్నీ గొంతెమ్మ కోట్లు అవుతాయి. లో కాస్ట్, హై ఇంపాక్ట్. ఉదాహరణకి వారు చెప్పిన బస్సులు పెంచడము, ఫుట్పాత్లు సరిగ్గా వేయటము, సైకిల్ లాంటివి ఏర్పాటు చేయటము, ఇవన్నీ చోట్ల వీలుంటాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్ వగైరా. ఈ లో కాస్ట్ సొల్యూషన్స్, ఈజీ సొల్యూషన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మెట్రో మరి ఫ్రీక్వెన్సీ పెంచడానికి కోచ్లు కొంటాం, ఇవన్నీ కలిసి 7,000 కోట్లు ఎంత అవుతుంది? ఒక 4-5 ఏళ్లలో కలిసి వస్తే ఏడాదికి 14,000-1,500 కోట్లు. నథింగ్. హైదరాబాద్ సిటీ తెలంగాణలో 75% రెవెన్యూస్, 75%, 55% జిఎస్డిపి. అలాంటప్పుడు బడ్జెట్లో 3,24,000 కోట్లుంటే ఏడాదికి 1,500 కోట్లు ఖర్చు పెట్టలేరు. ఇది సరిగ్గా చేయకుండా ఇవాళ పేపర్లో మీరు చూసారా? ఏం చూసారు? వాళ్ళ ట్రాఫిక్ గురించి ఫ్రంట్ పేజ్లో ఐటమ్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ కలిసి మెట్రో ఫేజ్ 2 టేకప్ చేస్తామని గుర్తుందా మీరు? 48,000 కోట్లు. నాకు అభ్యంతరం లేదు, సంతోషం. అరే 48,000 కోట్లు పెడతామన్నప్పుడు 5 ఏళ్లలో 7,000 కోట్లు పెట్టలేరు ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, లో కాస్ట్ సొల్యూషన్స్. మనమే అద్భుతాలు కొరట్ల. జనార్దన్ గారు. థ్యాంక్ యూ సార్. నా పేరు జనార్దన్ రెడ్డి. వన్స్ అగైన్ ఐ వాజ్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఫర్ 3 years. ఇంప్రూవ్ కావడానికి కానీ డిటీరియేట్ కావడానికి కానీ నేను కూడా పర్సనల్గా రెస్పాన్సిబుల్. సార్ యాక్చువల్గా శరణ్య ఇందాక ఐస్ బ్రేకింగ్ సెషన్లో ఎంతమంది టీ తాగడానికి వెళ్తారని అడిగారు కదా. నేను కమిషనర్ ఉన్నప్పుడు ఒకరోజు మార్నింగ్ 5 o'clock లేచి చార్మినార్ చూజ్ చేసుకున్నాను. తర్వాత చార్మినార్ పెడిస్ట్రేషన్ అదంతా ఎన్టీపీసీ దగ్గరికి వెళ్ళి 10 కోట్లు తీసుకొని వచ్చి బాగా చేశాను. ఇప్పుడు చూస్తే మీరు చార్మినార్ 10 ఏళ్ళ కింద ఇప్పుడు సాయంత్రం వెళ్తే చాలా బాగుంటుంది. సరే మార్నింగ్ ఈ ఫుట్పాత్ అంతా ఎంకరేజ్ చేశారు, తీసేద్దామని పోయాను. పోతే దోశ చేస్తున్నాడు, చుట్టూ ఓవర్ క్రౌడింగ్ ఉంది అంతా. ఇక కమిషనర్ సాబ్ వచ్చాడు, తీసేయాలంటే సరే సార్ తీసేద్దరు కానీ లాస్ట్ దోశ ఈరోజు తినండి అని చెప్పాడు. దోశ వాజ్ సో గుడ్, I could not remove that, first point.
సెకండ్, ఎందుకంటే నేను మెప్మా కూడా చేశాను కదా, లైవ్లీహుడ్ మనకు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, దానికి ఎండి నేను. మరి ఈయన లైవ్లీహుడ్ ఎట్లా తీసేస్తా, కాన్ఫ్లిక్ట్ వచ్చి కాసేపు ఆగి చాలా క్రౌడ్ ఉంది కదా, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను దిల్సుఖ్ నగర్ సార్. అంటే చార్మినార్ ఎక్కడానికి వచ్చినావా, ఎందుకన్నా చార్మినార్కి ఇన్నారు కాదు సార్, ఎందుకంటే దోశ తినడానికి వచ్చాను. ఓ అచ్చా. సెకండ్ పర్సన్ నువ్వు మహేంద్ర హిల్స్ నువ్వు చార్మినార్ ఎక్కడానికి కదా, చార్మినార్ ఎక్కడానికి ఇక్కడానికి కాదు సార్, తినడానికి. సో ఒకరు పటాన్ చెరువు రియల్. సో ఇట్లా మార్నింగ్ దోశ తినడానికి అంత దూరం నుంచి వస్తున్నారు. దట్స్ ద లగ్జరీ అనమాట. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒకటోదేమో రోడ్ లెంత్, వెహికల్స్, డెన్సిటీ ఆఫ్ వెహికల్స్, ఇది ఒక ఇష్యూ అయితే ఈ అన్నెసరీ ట్రావెల్ అనేది మేము మామూలుగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక అడ్వైజర్ ఇచ్చేవాళ్ళం, మీకు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని. అది రోజు కూడా పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఆ డబ్బు లేకుండానే మనం చేస్తున్నటువంటి ట్రావెల్లో ఆడిట్ చేసుకొని ఒక 10%, 20%, 30% ఒకవేళ తగ్గించుకోగలిగితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. కంట్రీ వైజ్ చూస్తే 33, 34 ఇప్పుడు సెన్సస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ హౌస్ హోల్డ్ తెలుస్తుంది. 32 crore వెహికల్స్ ఉన్నాయి భారతదేశంలో, అండ్ 32-33 crore మేబీ రఫ్లీ దట్ మచ్ పాపులేషన్ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకటి ఉంది. తెలంగాణలో 1,17,00,000 కుటుంబాలు ఉంటే 1,73,00,000 వెహికల్స్ ఉన్నాయి. అంటే మొన్న 2019 వరకు స్వచ్ఛ భారత్ డిక్లేర్ చేసే వరకు టాయిలెట్స్ లేవు అందరి దగ్గర. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయని చెప్పారు, అంటే అంత కట్టేసిందని స్వచ్ఛ భారత్లో డిక్లేర్ చేశారు. బట్ లాట్ ఆఫ్ NGO స్టడీస్ సేస్ అరౌండ్ 26% స్టిల్ దే ఆర్ నాట్ యూజింగ్ ఆర్ వాట్ ఎవర్ ట్రైబల్ ఏరియాలో. సో ద వెహికల్ డెన్సిటీ ప్రతి కుటుంబానికి ఒకటి కాదు 1.5 వెహికల్ వరకు ఆల్మోస్ట్ ఉన్నాయి. వెహికల్ ఉంది సార్, వెహికల్ ఉంది, మొబైల్ ఫోన్ కూడా ఉంది. సో ఇది అంటే గవర్నమెంట్ ఏమేం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనందరం సలహాలు ఇస్తాం. లాస్ట్కు ప్రయారిటైజేషన్. ఈరోజు జేపీ గారు ఈ ప్లాట్ఫామ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ప్రతి ఒక్కరం కూడా మనం హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ ప్రపంచంలో స్లోయెస్ట్ సిటీస్ ఎక్కడున్నాయి? బెంగళూరు 16 km/h, పూణే 17 km/h, 18 km/h హైదరాబాద్, 19 km/h కలకత్తా, 20 km/h బొంబాయి, అండ్ అహ్మదాబాద్ 21 km, దే సే 22 km ఢిల్లీ. ఇదంతా ఎవరు చూశారు? ఓఆర్ఆర్లో పోతే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి 1 కిలోమీటర్ పోవడానికి 10 నిమిషాలు 20 నిమిషాలు పడే ఫర్ ఎగ్జాంపుల్. సో సైకిల్ స్పీడ్ చూస్తే మీకు 16 km/h. మొత్తం వెహికల్స్ తీసేది సార్ ఎప్పుడు అంటుంటారు సైకిల్ మీద పోవాలంటే. వెహికల్ ఉన్నప్పుడు సైకిల్ పోలేము సార్. మొత్తం వెహికల్స్ తీసేసి హైదరాబాద్లో అందరు సైకిల్ మీద పోమంటే సేమ్ స్పీడు. ఇక మోడీ గారు చెప్పినట్టు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు. ఇప్పుడు అందరు ఒబేస్ కూడా ఉంది కదా ప్రపంచంలో. ఇప్పుడు 800 crores 200 crores ఒబేస్ పీపుల్ ఉన్నారు. సో ఈ సైకిల్ మీద ఒకవేళ పోయేటువంటి అలవాటు చేయాలంటే మరి దానికి ఎకో సిస్టమ్ ఉండాలి కదా. సో అది నాకు అనిపిస్తుంది, అన్లెస్ ఆల్ ఆఫ్ అస్ చేంజ్ నెంబర్ 1 అండ్ బ్రింగ్ ప్రెషర్ టు ద గవర్నమెంట్ టు ప్రయారిటైజ్ దీస్ యాక్టివిటీస్. సార్ ఇందాక చెప్పినట్టుగా సరే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయాల్సిందే, బట్ ఎట్ ద సేమ్ టైం స్మాల్ థింగ్స్ చేయటం వల్ల వాల్యూ అడిషన్ చాలా ఉంటుంది. కొంచెం ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఫర్ ఎగ్జాంపుల్ 9,250 kilometers రోడ్ ఉంది, కానీ 1000 kilometerలనే ఫుట్పాత్స్ ఉన్నాయి. ఆ 1000లో 999.9 ఎంకరేజ్ అయినాయి. ఇప్పుడు నేను కమిషనర్గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అది అడ్మినిస్ట్రేటివ్ టూల్ మన సార్తో కూడా డిస్కస్ చేశాను. ఇది డబ్బుతో సంబంధం ఏం లేదు. 3 ట్రాఫిక్ కమిషనర్స్, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ అప్పుడు రాచకొండ, ఇప్పుడు మల్కాజ్గిరి. సో 3 పోలీస్ కమిషనర్స్, 3 ట్రాఫిక్ కమిషనర్స్, వీరు కూడా వచ్చేవారు. అట్లా మేము మొత్తం 3 కలెక్టర్స్, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్, తర్వాత మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో MD, నేను ఎవ్రీ మంత్ తప్పనిసరిగా ఫస్ట్ సాటర్డే కూర్చునే వాళ్ళం సార్. మోస్ట్లీ 50% ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చాయి. బికాస్ ట్రాఫిక్ కమిషనర్స్ వాళ్ళు, అడిషనల్ కమిషనర్స్ వాళ్ళు కూడా అడిగినవన్నీ, ఇక ట్రాఫిక్లో మనకు అంత ఎక్స్పర్టైజ్ లేకపోయినా ట్రాఫిక్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ, యూటర్న్ చేయడానికి కానీ, తర్వాత వీలైనంత వరకు పాదచారుల కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫుట్పాత్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో లాట్ టు బి డన్, బట్ ఐ ఆల్సో బిలీవ్ ఒకటి నాన్ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్స్ బై ద గవర్నమెంట్ విల్ ఈల్డ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ నెంబర్ 1. అండ్ సిటిజన్స్ కూడా కొంత వాళ్ళు సెర్చ్ చేసుకొని సొల్యూషన్స్ ఏమన్నా వస్తాయా మన సైడ్ నుంచి, మీరు మీ ఫ్రెండ్స్ లేకపోతే కుటుంబ సభ్యులు కమ్యూనిటీ కూడా కొంత ఆడిట్ చేసుకొని మనం
చేసేటువంటి ప్రయాణం అవసరమా? నెంబర్ 1. అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నెక్స్ట్ ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం అనేది బెటర్ అని నా ఉద్దేశం. చాలా టైం తక్కువ ఉంది కాబట్టి విల్ టేక్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ లెక్చర్. థ్యాంక్ యూ జనార్దన్ గారు. వారు చెప్పిన మొదటి పాయింట్ చాలా కీలకం. ఒక భేద దేశంలో ఉన్నాం. మనం ఏం చేసినా కూడా లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ చేయకూడదు. హ్యూమెన్ సొల్యూషన్స్, బికాస్ లక్షలాది మంది ఫుట్పాత్ల మీద మరో చోట కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, హాకర్స్ ఉన్నారు. మనకు అసౌకర్యం లేకుండా చేయటం ఎట్లా, కానీ వాళ్ళని తొలగించడం కాదు ప్రయారిటీ. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. కాబట్టి దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్. మనందరి నీడ్స్కి పేదల జీవిత అవసరాలను మనం ముడిపెట్టకపోయినట్టయితే ఇది సాధ్యమయ్యే కాదు. సైకిల్స్ గురించి ప్రస్తావన వచ్చింది. షాంఘై సిటీలో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, మెట్రో ఉంది. ఐ థింక్ కొన్ని చోట్ల 10-11 అంతస్తులు మీకు ఫ్లైఓవర్లు కనిపిస్తాయి. మ్యాగ్లో ట్రైన్ ఉన్నది. 438 కిలోమీటర్లు నేను దాంట్లో ట్రావెల్ చేశాను. 438 కిలోమీటర్స్ ఇట్ పీక్స్. అట్ ది సేమ్ టైం 14 లక్షల ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి. 14 లక్షల ఎలక్ట్రిక్ సైకిల్స్. కాబట్టి మల్టిపుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కొంచెం ఎఫర్ట్ పెడితే వారు చెప్పినట్టుగా ఫుట్పాత్స్ ఇంప్రూవ్ చేయడం కానీ మిగతావి కానీ అన్ని చోట్ల సిటీ అంతా సాధ్యం కావచ్చు. వేరే ఎవరు ఫీజిబుల్. మనం అద్భుతాలు కొత్తగా మనం ఏదో అల్లావుద్దీన్ అద్భుత పిల్లలాగా కొత్త నగరాన్ని నిర్మించట్లా. ఉన్నదానిలో కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. కాబట్టి సిటీ అంతా చేయలేకపోతే ఆల్రెడీ ఈ బిట్ చేద్దామా, చేతనాన్ని మేరకు ఈ బిట్ చేద్దామా. మూడోది, బ్రాడ్గా గోల్ పెట్టుకుంటే ప్రపంచంలో మనం మొట్టమొదటి సిటీ కాదు కదా, అన్ని సిటీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. వెల్ మేనేజ్ సిటీస్లో ఏం చేస్తున్నారు, కాస్త ట్రాఫిక్ బాగున్న చోట 60-65% అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, లేకపోతే పెడెస్ట్రియనైజేషన్, కాలినడకన కంఫర్టబుల్గా చేశారు, లేదంటే బైసికల్. ఒక 30-35% ప్రైవేట్ వెహికల్స్ అవసరం అవుతుంది. మనము 65-70% ప్రైవేట్ వెహికల్స్, మిగతా అవన్నీ కలిపితే 30కి రావట్లేదు. ఈ 30 ఆ 60-65కి తీసుకెళ్ళటం ఎట్లా కనీసం, అది సాధ్యం. దట్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. బట్ నా విత్ యంగ్ మ్యాన్, I mistakenly thought everybody is old here, but you both are not. They are working practically for solutions in the city. They are working closely with the city police, corporates. మంచి పని ఏంటంటే కార్పొరేట్స్ ముందుకు వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి ట్రాఫిక్ మేనేజ్మెంట్ లోకల్గా చేస్తున్నారు. One thing now with one issue I would like you to respond to is కొత్త మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తున్నాయి మనకు బ్రహ్మాండంగా. లార్జ్ స్కేల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా చోట్ల కానీ గ్రీన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ బయట ఉన్నది బ్రహ్మాండంగా వస్తున్నాయి. మరి లక్షల పాపులేషన్ కొత్తగా వస్తుంది, అందరికీ కారు కొనుక్కునే శక్తి ఉన్నది, ఇరుకైనటువంటి రోడ్లు. మ్యాండేటరీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అది ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, అది ఏర్పాటు చేస్తే అందరూ వాడతారని గ్యారంటీ లేదు, కానీ కనీసం ఇట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ది సిటీ ప్లానింగ్ అండ్ అప్రూవల్ ప్రాసెస్. లేకపోతే మీరు బిల్డింగ్లు కట్టేస్తున్నాం, ఏదో సెట్ బ్యాక్ ఉందో చూస్తున్నాం, ఇన్ని స్టోరీలు కట్టేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ లేదు, మళ్ళీ నరకం అవుతుంది. అక్కడ గ్యారంటీగా ప్రతి ఫ్లాట్కి 3 కార్లు ఉంటాయి. 3 చాలా తక్కువ చెప్తాను నేను. మరి ఈ కార్లు రోడ్డు మీద ఎక్కడ పెట్టాను? ఇంపార్టెంట్ పాయింట్స్ నా విత్ మేడ్. ఫస్ట్ ఈజ్ సివిక్ సెన్స్. నిజంగా మనం మన ట్రాఫిక్లో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తాం, హాంక్ చేస్తాం, పొరపాటున టచ్ అయితే ఈ వెహికల్ ఆ వెహికల్ని పడు నోరుతాం, యుద్ధానికి దిగుతాం. కానీ వైల్ ఇట్ ఈస్ ట్రూ, మన సొసైటీలో బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఇట్స్ ఆల్సో ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు రివార్డ్ సర్టన్ బిహేవియర్ అండ్ పనిష్ బ్యాడ్ బిహేవియర్. వీ హ్యావ్ వెరీ డిస్టింగ్విష్డ్ former police officer from Maharashtra, Kadar Bhatt from Hyderabad, Venkatesh Karnar ikkada. The purpose of law and enforcement is to encourage the right kind of behavior. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మొట్టమొదటిసారి నేను దేశం బయటకు వెళ్ళినప్పుడు 35 ఏళ్ళ క్రితం నెదర్లాండ్స్ వెళ్ళాను. ఒక చిన్న పట్టణంలో వాహనంగన్ అని చెప్పని, మేమంతా ఇండియన్స్ ఒక బృందంగా వెళ్ళాం అక్కడికి. వివరాలు అక్కర్లేదు ప్రస్తుతానికి. సాయంత్రం ఏదో ఈవెంట్ ఉంటే ఒక్క వెహికల్ కూడా రోడ్డు మీద లేదు, నిర్మానుష్యంగా ఉంది. మేమంతా మామూలు అలవాటు కదా ఇండియాలో, బిరబిరలాడుతూ రోడ్డు దాటేస్తున్నాం. ఒక డచ్ లేడీ మమ్మల్ని తీసుకెళ్తున్నవాడు అక్కడ పేమెంట్ మీద నుంచి, జెంటిల్మెన్ ప్లీజ్ వెయిట్ అంది. అందరూ మగవాళ్ళే, బుద్ధి లేని వాళ్ళు మగవాళ్ళే కదా. అందరం సిగ్గుపడుతూ స్కూల్ పిల్లలాగా వెనక్కి వచ్చాం. ఒక్క వెహికల్ లేదు రోడ్డు మీద.
నిర్మానుష్యంగా ఉంది. ఆవిడ వాక్ సైన్ కోసం బటన్ ప్రెస్ చేసింది. 1 full minute ఆగాం ఆ గ్రీన్ వాక్ సైన్ వచ్చేదాకా. మళ్ళీ చెప్తున్నా, ఒక్క వెహికల్ లేదు. చిన్న ప్లేసు, సాయంత్రం 5 గంటలు, అప్పటికి వాళ్ళంతా మనలాగా కాదు. 4-4:30కి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ పొద్దున్నే 7కి వర్క్ వెళ్ళిపోతారు మర్నాడు, వీక్ డే. తర్వాత 15 రోజులు ఒక్కళ్ళం కూడా నెదర్లాండ్స్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాలి. సో కల్చర్ ఒక పార్టే. కల్చర్ కనుక మన సౌకర్యానికి అనుకూలంగా లేకపోతే, దానివల్ల నష్టం వస్తే, ద స్టేట్స్ జాబ్ ఈజ్ టు ఎన్ఫోర్స్ ఇట్. మీరు చలనాలు రేస్ చేస్తారు, వేవ్ చేస్తారు, 90% వేవరు. ఎన్వేస్ గారు ఏదో వేలం పాటలాగా ఇదేందయ్యా, పెనాల్టీ డబ్బులు వసూలు చేయడం కోసం కాదు, రేపు పొద్దున పిచ్చి పని చేయకుండా ఉండటం కోసం. డబ్బులు వేవ్ చేస్తాము, పెనాల్టీ కట్టక్కర్లేదు, ఓట్లు పోతాయని చెప్పి అనుకుంటే ఇంకా చట్టమే ఉంది, ఇంకా రోడ్ పెనాల్టీ ఎందుకు? కాబట్టి ఐ ఎంటైర్లీ అగ్రీ, సిటిజన్స్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, బట్ ద స్టేట్ క్యాన్ ఎన్ఫోర్స్ ఇట్, చేంజ్ అవర్ కల్చర్. So one point I would like to make here, sir. The collection, sir. While the sir will know the facts and data, sir, there are a lot of fines that are imposed, sir, and sir will agree, sir. The collection ratio, sir, and the remittance and payment, sir, is also important factors. Lot of states, sir, we see what happens like when the elections are close by. Maybe the next session we can put up this question. They waive them. Correct, sir. You're so absolutely the value of that penalty gets diluted because people wait for that waivers to happen, and then Precise, that is entire wrong. effort of like the human and everything. అబ్సల్యూట్. మనకు కొంతమంది కోపం రావచ్చు, అవ్వగావాలి బోవగాలంటే ఎట్లాగా? ట్రాఫిక్ బాగుండాలా, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే పెనాల్టీస్ వేవ్ చేయాలా? ఎట్లా సాధ్యం చెప్పండి? మనకే కదా నష్టం. నాకు తెలుసు, నేను తిడతారని ఏందా ప్రతి ఇలా మాట్లాడతాడు అనుకుంటాను మీరు. బట్ దిస్ ఆల్సో ఎన్ ఆబ్లిగేషన్ ఆన్ అవర్ పార్ట్ టు మేక్ షూర్ దట్ వీ ఫాలో ద రూల్స్, వీ ఎన్ఫోర్స్ ద రూల్స్ సో దట్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. హైదరాబాద్లో సీని ఎప్పుడు చెప్తుంటారు, వారానికి 5 చచ్చిపోతున్నారు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్లో. ఒక 25-30 మంది సీరియస్లీ ఇంజర్డ్ వారానికి, ఎవ్రీ వీక్ ఇన్ ద సిటీ. నేషనల్ హైవేస్ మీద కాదు. ప్రాణాలు పోతుండే, టైం పోతుండే, హైరాణ అవుతుండే, యాంగ్జైటీ స్ట్రెస్ పెరుగుతుండే. మరి అందరూ కిడ్ గ్లోవ్స్తో చేయాలంటే ఎట్లాగా? సమ్టైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వీ మస్ట్ రెస్పెక్ట్ దట్. ఇది మన కోసం. బస్సెస్ అండ్ బస్సెస్. హైదరాబాద్ ఈజ్ టెరిబుల్. మనకి కమ్యూటర్స్ పెరిగారు, ఆక్యుపెన్సీ పెరిగింది, బస్సుల సంఖ్య తగ్గింది. ఇట్స్ ఎ షేమ్. అదివరకు 16 లక్షల మంది రోజుకు ప్రయాణం చేస్తే బస్సులో ఇప్పుడు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సుల సంఖ్య అప్పుడు 3,700 నుంచి 3,100కు పడిపోయింది. ఇట్స్ ఎ షేమ్. దిస్ ఈజీ. ద సెకండ్ ఈజ్ ఇంటిగ్రేషన్. MMTS చెప్పారు 40,000 మంది. ఐఎమ్ గ్లాడ్ దట్ NVS అండ్ ది గవర్నమెంట్ ఆర్ థింకింగ్ దట్ దే విల్ గివ్ ఫ్రీ టికెట్స్ టు MMTS, జస్ట్ లైక్ బస్సులు మహిళలకు ఉన్నట్టుగా ఆల్ ప్యాసింజర్స్ MMTS ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్. కెపాసిటీ యూటిలైజేషన్ మ్యాక్సిమైజ్ అయితే దట్ విల్ బి గ్రేట్. అండ్ ద ఇంటిగ్రేషన్ ఈజ్ టాక్డ్ అబౌట్ ఫిజికల్, డిజిటల్, జీరో కాస్ట్, ప్రాక్టికలీ జీరో కాస్ట్, అండ్ ఇన్స్టిట్యూషనల్. అగైన్ ఫైనాన్షియల్ కాస్ట్ ఏం లేదు, అందరూ ఒళ్ళు వంచి కలిసి కూర్చొని పనిచేయాలి. హుమ్టా పేరుకున్నది మనకి, ఏమనుకోవద్దు మీరు, రంగు రుచి వాసన లేని సంస్థ. ఏదో పేరుకి పెట్టారు, గవర్నమెంట్ ఇఫెండ్ చెప్పారు కాబట్టి. వేరే ఇదే మీరు చెన్నై ఉందనుకోండి, దే రియలీ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్. సీఎం హెడ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా సీఎం హెడ్ చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు కంప్లీట్గా. మూడోది నాకు చాలా నచ్చింది, కంజెషన్ సాల్వ్ చేయొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, వద్దని నేను అంటలా, అందమైన ఫ్లైఓవర్లు కట్టి అందమైన ల్యాండ్ మార్క్స్ ఉంటే మనందరం గర్వపడుతున్నాం సిటీ. కానీ ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని అంతస్తులు వేసినా ఫ్లైఓవర్లు, ప్రపంచంలో దానివల్ల ఎప్పుడూ కూడా కంజెషన్ తగ్గలేదు, పెరుగుతుంది. కొన్నిసార్లు ఫ్లైఓవర్ ఇనాగ్రేట్ చేసిన రోజునే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఫ్లైఓవర్ మీద, బికాజ్ డిమాండ్ పెరుగుతుంది. నో సిటీ కెన్ మేనేజ్ దిస్ ట్రాఫిక్ ఇఫ్ 100% పీపుల్ ట్రావెల్ బై ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఇంపాసిబుల్. ఈవెన్ అమెరికన్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, స్పేస్ ఉన్నా కూడా ఇండియాలో మన కంజెషన్తో, మన డెన్సిటీతో, మన పాపులేషన్తో ఎట్లా సాధ్యమవుతుంది? సో అది వద్దనే అంటలే, అందరం చెప్పేది అదే. బట్ వీ మస్ట్ బిల్డ్ ఫస్ట్ రేట్, వయబుల్, క్రెడిబుల్, రిలయబుల్, సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్.